తెలంగాణలో విద్యాశాఖ అనేది ఒకటి ఉంది. ఆ విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఉంటాడు, లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటాడు, లేకపోతే సెక్రటరియట్లో ఉంటాడు. ఆయనను కలుస్తేందుకు ఎవరికి అవకాశం ఉండదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ఆయనని కలిసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను చెప్పుకోవాలనుకుంటున్నారు. కానీ ఆయనను కూడా కలుస్తలేరు, వాళ్ళను కూడా కలుస్తలేరు. ప్రైవేట్ స్కూళ్ళకు పిల్లల్ని పంపే పేరెంట్స్ అసోసియేషన్ ఉంది. ఆ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళని కూడా కలుస్తలేరు. బాధలు ఎవరికి చెప్పుకోవాలంటే ఎవరు కనిపిస్తలేరు. వీళ్ళు మాత్రం బిజీ అయిపోయినరు. ఉన్న వ్యవస్థల్ని ధ్వంసం చేసి ఏదో కొత్త వ్యవస్థలు నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళను మూసేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను కడతామంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు స్కూల్లో వదిలిపెట్టేసి ప్రైవేట్ స్కూళ్ళలో ఆశ్రయం పొందుతుంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళ మీద నియంత్రణ లేదు. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల మీద నియంత్రణ లేదు. సరే, వాళ్ళకు కూడా ప్రైవేట్ స్కూల్ కాబట్టి వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, ఎంతో కొంత పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కానీ దాని మీద నియంత్రణ ఒకటి ఉండాలి. లెక్కలు చూడాలి. ఎట్లయితే మీరు ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు పెంచుకోవాలనుకుంటే ఏఎఫ్ఆర్సీ పెడతారో ఆ ఏఎఫ్ఆర్సీని పెట్టినట్టుగానే ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ అనే ఒకటి పెట్టేసి ఎంత పెంచుకోవచ్చు, ఎవరెంత పెంచుకోవచ్చు అని చెప్పేసి చెప్తే తల్లిదండ్రులు కూడా కొంచెం ఊరట ఉంటుంది. నరసింహారెడ్డి గారు, మనము చూస్తున్నాం హైదరాబాద్ని ధ్వంసం చేసి, హైదరాబాద్ని నిర్లక్ష్యం చేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నాడు. స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు మూసేసి నేను 27,000 ఉన్న స్కూళ్ళను 4,000 స్కూళ్ళకు తీసుకొస్తా, నేను ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూళ్ళను కడతా, యంగ్ ఇండియా స్కూళ్ళు కడతా అని చెప్పేసి అంటున్నాడు. సరే, నువ్వు కడితే కట్టుకో, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఉన్నది నడవాలి కదా. ఉన్నది నడవకుండా చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందంటే ఆయనకు అసలు ఆ విద్యాశాఖ మీద ఏ మాత్రం అవగాహన లేదు. ఆ విషయానికి వస్తే అసలు మొత్తం రాష్ట్రం మీదనే ఏ అవగాహన లేదు. ముఖ్యమంత్రిగా టోటల్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా చాలామంది పరిపాలించారు, మనం ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం. కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం ముఖ్యమంత్రులు మారుస్తున్నప్పుడు కూడా ఇంత ఘోరమైన పరిపాలన లేదు. వెంకటరామరెడ్డిని మార్చినా కానీ, ఇంకోటి అంజయ్య గారిని మార్చినా, తర్వాత ఉండి సంవత్సరానికి ఒకళ్ళు మార్చినా కానీ ఇంత దారుణంగా పరిపాలన, ఎవరికి అవగాహన లేని పరిపాలన ఎప్పుడు చేయలేదు. ఏముందండి రాష్ట్రంలో అసలు పరిపాలన ఎక్కడుంది చెప్పండి. మీరు అన్న పాయింట్ ఏంటంటే అసలు ఏ మంత్రి ఉన్నా లేకపోయినా మనకు విద్యాశాఖ మంత్రి ఉండాలండి. ఎందుకంటే మీ స్వయంగా తొలి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారితో నేను హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మెంబర్గా కూడా నేను చూసేది, డైలీ పోయేది సెక్రటరియట్కు. ఎంతమంది వస్తారంటే శైలేష్ గారు, మీరు నమ్మరు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు యూనియన్ వాళ్ళు ఏదో ఒక సమస్య మీద వాళ్ళు వస్తుంటారు, స్కూల్స్ వాళ్ళు వస్తుంటారు, కాలేజీలో వాళ్ళు వస్తుంటారు, ఇంజనీరింగ్ కాలేజీలో వస్తుంటారు, కౌన్సిల్ వాళ్ళు పోతుంటారు, ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి, యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ అటానమస్, వాళ్ళ చట్టం వేరే, యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, పోస్టులు నింపాలి, జీతాలు పెంచమని వస్తుంటారు. అసలు ఒక గంట సేపు తీరుకున్నదండి విద్యాశాఖ మంత్రికి. అవును, ఒక్క గంట. నేను చెప్తున్నాను కదా, అక్కడ సమావేశాలు నిర్వహించడం కోసం ఒక వ్యక్తి అయితే ఎక్కడైనా జిల్లాలకు పోయినప్పుడు అట్లీస్ట్ ఆ జిల్లాల్లో అన్న కొంచెం అక్కడ ఉండే డిఈఓలు కానీ, లేకపోతే అక్కడ ఉండే ఎంఈఓలు కానీ, లేకపోతే అందరూ కానీ ఒక కొంచెం విద్యాశాఖకు ఉన్నంత హైరార్కీ ఏ శాఖకు ఉండదు. ఇప్పుడు ఇంజనీరింగ్ శాఖకి ఇంత హైరార్కీ ప్రతి గ్రామ స్థాయి వరకు ఉంటారు. ఎందుకంటే 27,000 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు 27,000 స్కూళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ ఉన్నాయి. ప్రతి ఊరికి ఒక స్కూల్ ఉంటుంది దాదాపు. దాంట్లో ఒక టీచర్లు ఉంటారు, హ్యామ్లెట్ కూడా ఉన్నాయి, మళ్ళా కొన్ని వేల మంది టీచర్లు ఉంటారు, దీని వెనకాల వేల మంది పేరెంట్స్ ఉంటారు, లక్షల మంది పేరెంట్స్ ఉంటారు. దీనికి ఒక వ్యవస్థ, డిఈఓ కానీ, ఎంఈఓ కానీ, దానికి పైకి వస్తే మళ్ళీ ఇక్కడ ఒక వ్యవస్థ ఇట్లా ఉంటుంది. మన తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో సరే డీసెంట్రలైజేషన్ జరిగినప్పటికీ కేసీఆర్ గారు వచ్చినాక స్కూల్స్ డైరెక్టర్ వేరే ఉండేది మన దగ్గర. స్కూల్ డైరెక్టర్ వేరే, హై స్కూల్ వరకు ఒక డైరెక్టర్ వేరే ఉంటారు. ఇంటర్మీడియట్ విద్యకు మళ్ళీ ఒక డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. మళ్ళీ కాలేజీ కమిషనర్ మళ్ళీ సపరేట్ ఉంటాడు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజీ మిగతా వాటికి టెక్నికల్ ఎడ్యుకేషన్ మళ్ళీ ఒక డైరెక్టర్ ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలు అన్నిటికీ యూనివర్సిటీలు అఫిలియేషన్ ఇచ్చేటప్పటికి కూడా ఉన్న 11 యూనివర్సిటీలకు సంబంధించి మళ్ళీ ఒక హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది, ఎంట్రన్స్లు కానీ మిగతా నిర్వహించడానికి. ఇంత పెద్ద వ్యవస్థ ఉంది అంటున్నా నేను.
అదే అంత పెద్ద వ్యవస్థని అసలు నియంత్రించడం కోసం అసలు ఒక ముఖ్యమంత్రి మంత్రి దగ్గర టైం కూర్చు- లేదు. ముఖ్యమంత్రి ఆయన ఒక దగ్గర మంత్రి శాఖ కూర్చుంటే పెట్టుకున్నారు. 24 గంటల పని ఉండేది. ఆ, జగదీష్ రెడ్డి గారు అప్పుడు నేను స్వయంగా చూసిన 24 గంటల పని ఉండేది. ఇప్పుడు నేనున్నా నేను పట్టించుకోను అంటే ఎట్లా నడుస్తుంది అసలు వ్యవస్థ నడిచేది ఎట్లా? అన్ని కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం చేస్తున్నట్టుగా అనిపించింది. ఒకసారి వెంకట్ ప్రైవేట్ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు, మీరు అనేక సందర్భాల్లో గత 10-12 సంవత్సరాల నుంచి కూడా మీరు ఒక రకమైన ఈ స్కూళ్ళ మీద లేకపోతే స్కూల్ ఫీజుల మీద విద్య మీద కొంచెం ఆందోళన చెందుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇదొక వ్యవహారం అయిపోయింది. స్కూళ్ళు మొదలయ్యే ముందు పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు వస్తారు, ఫీజులు పెంచుతున్నారంటారు, స్కూళ్ళ ముందర పోతారు, గొడవ చేస్తారు. దీనికి ఎందుకు అడ్డు వేయలేకపోతున్నారు? ఇప్పుడు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. చాలా పవర్ఫుల్ ముఖ్యమంత్రి అంటే పవర్ఫుల్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే రెస్పాన్సిబుల్. పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉన్నా కూడా ఎందుకు దీన్ని సరి చేయలేకపోతున్నారు? బేసిక్ గా ఏంటంటే కన్విక్షన్ ఈజ్ ద ఫస్ట్ డిసైపుల్. కన్విక్షన్ అనేది లేదు. అంటే దాదాపు మేము సుదీర్ఘ పోరాటం హెచ్ఎస్పీ 2009 నుంచి జరిగే పోరాటం, దాదాపు నేను హెచ్ఎస్పీలో జాయిన్ అయ్యి దాదాపు 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. అంటే అట్లీస్ట్ పోయిన ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసాక వాళ్ళు కేటీఆర్ గారు ఎక్కువ ఎక్సెప్ట్ ఫర్ ది ర్యాంక్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కేటీఆర్ గారితో సహా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో సహా ఒక సమావేశం నిర్వహించి చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఏమనుకున్నామంటే, సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజాప్రభుత్వం అన్నదో మారుతుందేమో, ఈ వ్యవస్థ మారుతుందేమో అని అనుకున్నాం. కానీ సరే సంవత్సరమే కదా అయింది అంటే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టిరు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కి దాదాపు 2400 నుంచి 3000 పేజీల నివేదిక సమర్పించడం, వివిధ రాష్ట్రాల విద్యా చట్టాలు ఎలా ఉన్నాయి అని చెప్పి దానికన్నా పకడ్బందీగా ఎలా చేయాలి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర సభ్య ఉన్నప్పుడు తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ, మీరు తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్ చేశారు. ఇక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు, కట్టడి కూడా చేస్తున్నారు. చాలా ఇంజనీరింగ్ కళాశాలలు తమ జమా ఖర్చులు ఇచ్చి ఒక ఫీజు నిర్ణయించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఏ స్కూల్ ఫీజు ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇంతకుముందు మీరు ఉదరించారు, విజయ్ గారు తమిళనాడులో జియో పాస్ చేశారని. అది హైకోర్టులో ఛాలెంజ్ అవుతుంది, హైకోర్టులో కొట్టేస్తారు. ఏ ప్రభుత్వానికి ఆ హక్కు లేదు. కాకపోతే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే, విద్య ఏదైతే భవిష్యత్ తరాలకు పునాది, దాని సజీవ సమాధి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అంటే, ఇప్పటిదాకా మీరు 2 స్టేట్మెంట్స్ నెలకు 3 సార్లు వింటారు. ఒకటి స్కూల్స్ కడుతున్నాం, ఇంకోటి ప్రైవేట్ స్కూల్ అని కట్టడి చేస్తాం. అంతేగాని పేపర్ స్టేట్మెంట్స్ తప్ప ఇప్పటి వరకు దీన్ని ఎక్కడ కూడా యథార్థంగా తీసుకొచ్చిన సందర్భం లేదు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టి కూడా రాజకీయ పునరావాసం కల్పించారే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి నిబద్ధత ఉన్నట్లేదు. ఒక చిన్న పనండి, మనము మద్యం షాపుల మీద, టెండర్ల మీద పనిచేసేంత, లేదా ఈగిల్ టీం పెట్టి చేసేంత ఈ సమాజాన్ని దారిలో పెట్టాలి, గాడిలో నడిపియాలంటే విద్యా వ్యవస్థ. సార్, నేను ఈ ఉద్యమంలోకి వచ్చినప్పుడు అండి, ఇట్ వాజ్ 52% గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, 58% గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, 42% ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఆ నిష్పత్తి మారి 42% గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు, 58% ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. సరే, ఇంతకుముందు మీరు చెప్పిన లెక్క ప్రకారమే దాదాపు 140,000 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. అంటే మీరు ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చేయాలని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ ముందు చెప్తుంది, ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి మేము వస్తున్నామో చాలా మంది అంటారు, మీరు తెలిసే కదా ఆ స్కూల్ పోవడం అంటారు. కాదు, మాకు తెలిసి కాదు, ఫెసిలిటీస్ లేక అట్లీస్ట్ లేకపోతున్నారు. అక్కడ వేరే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించే మీకు అక్కడ ఎవరైనా పిల్లలకు మంచి చదువు చెప్పించాలనుకుంటారు, మంచి ఫెసిలిటీస్ ఉన్న దగ్గర చెప్పించాలనుకుంటారు. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పట్టించుకుంటున్నారు. స్కూల్ బెంచ్ల కాడ నుంచి చూస్తే మనం స్కామ్లే అవుతున్నాయి. ఇప్పుడు మనం బూట్ల కొనుగోళ్లలో స్కాము, లేకపోతే యూనిఫామ్లు ఇవ్వడంలో కూడా స్కాముల మీద చూపినంత ఇంట్రెస్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం మీద చూపినట్టు కనిపిస్తలేదు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పేదవాళ్ళైనా కూడా ₹1 ఎక్కువ ఖర్చు అయినా కూడా పర్వాలేదు, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తామని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ పోరాటం అదే సెక్టర్ సార్, మీరు అన్న ఆ సెక్టర్కే ఈ పోరాటం. ఎందుకంటే ఎవరైతే తల్లి తండ్రి, ఆటో డ్రైవర్ కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో ఎందుకు పోతున్నారు అంటే ఎడ్యుకేషన్ లేదు. అండ్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి మాక్సిమం మెజారిటీ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ ఎవరంటే ఫస్ట్ జనరేషన్ కిడ్స్, అంటే వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో మొట్టమొదటిసారి స్కూల్కి వెళ్ళే జనరేషన్ కిడ్స్. వాళ్ళు ఇంకా మనం మధ్యాహ్న భోజన పథకం వల్ల వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది. అంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మొన్న ఒక సభలో మాట్లాడుతూ
ఆ ప్రైవేట్ స్కూల్ ఫీజు ఎంత ఉందో నాకు తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం దాదాపు 1,60,000 ఖర్చు పెడుతుందంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సార్ 1,60,000 ఖర్చు పెట్టే దాంట్లో ప్రభుత్వ టీచర్ల జీతాలు, ఎందుకంటే విద్యకి ఎంత మనం ఖర్చు పెడితే సమాజానికి తిరిగి అంతమంది పౌరులను ఇస్తుంది. అదే మీరు ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తే రేపు నా పిల్లలకు నేను 20 లక్షలు 30 లక్షలు ఎడ్యుకేషన్ మొత్తం 70 లక్షలు ఖర్చు పెడితే నేను ఎందుకు దేశం గురించి వదిలేస్తా, నేను ఎందుకు ధర్మం గురించి వదిలేస్తా, నేను ఎందుకు సొసైటీ గురించి వదిలేస్తా? నేను సంపాదించుకో అయితే విదేశాలకు పంపిస్తా, లేకపోతే ప్రైవేట్ నౌకరీకి పంపిస్తా. వాడికి దేశం గురించి ఏం మాట్లాడే అది ఉంటుంది. సో ప్రధానంగా ఏ ప్రభుత్వాలైనా అట్లీస్ట్ మేము అనేది డిఫరెన్స్ ఏంటంటే అంతకుముందు కనీసం కేటీఆర్ గారి దృష్టిలో ఉండేది, కనీసం కడియం సిఆర్ గారి నుంచి మొదలు పెడితే సబితా ఇంద్రారెడ్డి గారితో ఎన్నో దఫాలుగా చర్చలు జరిపాం. చివరికి కోవిడ్ టైంలో ఎన్నో సార్లు మేము కలవడం జరిగింది, ఎన్నో జీవోలు తీసుకురావడం జరిగింది, ఫీజులు పెంచొద్దని చెప్పి మేము వెళ్ళాం. మేము మొత్తం టీఆర్ఎస్ మంచి అనట్లేదు, పోరాటం చేశాం. కానీ మాకు ఆ స్వేచ్ఛనిచ్చింది. కనీసం మేము వేసేదానికి కౌంటర్ ఇవ్వడము, వాళ్ళు పనిచేయడము, మినిస్టర్ గారు మమ్మల్ని పిలిపియడము, ఒక అంటే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో చర్చలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడము, ఇవన్నీ చేసేది. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టినప్పుడు ఏదో లంచ్ పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం, మరే ఏదో అయిపోతుందని. తర్వాత అర్థమైంది ఏంటంటే రాజకీయ పునరావాసం తప్ప వేరేది కాదు. అందుకే మురళి గారు 6 నెలల్లో సంవత్సరం చేసిర్రు, ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఈయన ఏం చేయరని. దాదాపు అంటే నాకు తెలిసి మాకున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు ప్రైవేట్ స్కూల్ బిల్ రాదు, కట్టడి చేసే బిల్ రాదు అని చెప్పేసి మాకున్న పక్కా సమాచారం. రైట్ వెంకట్ గారు, మీరు లైన్ లో ఉండండి. నరసింహారెడ్డి గారితో మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు, ఈ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ అని మొత్తం కంప్లీట్ గా నీరు గారుస్తున్నారు. వాళ్లకు ఒక్క పైసా ఇస్తలేరు. నార్మల్గా అయితే స్కూల్ ప్రారంభమయ్యేటప్పుడు అనేక పనులు చేయవలసి ఉంటుంది. బడి బాట అనే కార్యక్రమం పెట్టవలసి ఉంటుంది, ఎన్రోల్మెంట్ పెంచడం కోసం. ఆ బడిలో చుట్టూ ఉండే కంపను, ఎందుకంటే 2 నెలలు సెలవులు ఉన్నాయి కాబట్టి అక్కడంతా పరిశుభ్రత ఉండదు, దాన్ని క్లీన్ చేసేయాల్సి ఉంటుంది. అవన్నీ ఏవి కూడా లేనట్టుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క సమీక్ష సమావేశం దీని గురించి నిర్వహించినట్టుగా మనకు కనిపించలేదు. ఇక ఇట్లే భరించవలసిందనేగా. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారికేమో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అలవాట్లేదు, ఈయనకేమో సమీక్షలు చేసే అలవాట్లేదు. ఆయన ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా 12 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఈయన ఇంతవరకు ఒక్క సమీక్ష చేయకుండా ఆల్రెడీ 2.5-3 సంవత్సరాలు చేసిండు. అభయస్థం మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినాయి విద్యకు సంబంధించి బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని చెప్పినారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీగా వేతనాన్ని 10,000 పెంచుతామని చెప్పినారు. ఇంతవరకు వాళ్ళ సొంత డబ్బులతో సార్ పిల్లలకు ఆకలి అవుతుందని చెప్పేసి వాళ్ళు అప్పులు తెచ్చిపెట్టిరండి. ఇప్పుడు మా పెన్పాడు మండలంలో ఒక స్కూల్కు మొన్న పోతే ఆ లేడీ వచ్చి చెప్తుంది, అయ్యా నేను 8,000 సాహుకారు దగ్గర తెచ్చి పిల్లలు నెరిగి అన్నం తినకుండా బాగుండదని. వాళ్ళు అప్పులు తెచ్చి పెడితే వానికి ఇంతవరకు వాళ్ళ జీతాలు లేవు, 10,000 పెంచుతామని చెప్పి ఇలా డైలాగులు కొట్టి రాసిండు. ఫీజు రియంబర్స్మెంట్, వైఫై సదుపాయము, అన్ని పాఠశాలలు ఉచిత ట్రాన్స్పోర్ట్, ప్రతి మండలానికి అధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తాం. ఈయన డైలాగులు, ఈ మేనిఫెస్టోలు పెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ నేను అడుగుతున్న విద్యాశాఖ కమిషన్ ఒకటి వేసాను, విద్యా కమిషన్ అని. దాంట్లో కొంతమంది మెంబర్లను పెట్టిన అది ఎంత తలకాయలు ఏంటంటే దాని మీద రౌండ్ టేబుల్ పెట్టిన, బహుశా మీరు కూడా చూసాం, ఫోరం ఫర్ డిబేట్ వాళ్ళు పెట్టిన దాంట్లో. ఇప్పుడు ఆయన రికమెండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రద్దు. ఎట్లా రద్దు చేస్తారు అసలు? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రద్దు అంటే దానికి ఏంది, నీ పరిస్థితి ఏంది, నీ దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, నీవు ఎవరిని మాట్లాడినావు, ఎవరితో మాట్లాడినావు? మీకు ఒక్క ఉదాహరణ చెప్తానండి. మోడీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్ర చట్టాలు, రాష్ట్ర చట్టాలు ఉంటాయి. విద్య అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంది, ఇంతకుముందు లేదు. 76 వరకు లేకుండా యాక్చువల్గా. ఇందిరాగాంధీ గారు వచ్చినాక 76లో దీంతో పాటు ఒక 4 అంశాలని ఇప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన దాంట్లో కేంద్రం చేసే చట్టాలు, రాష్ట్రం చేసే చట్టాలు ఉమ్మడి జాబితా. కేంద్రం డైరెక్ట్గా చేయలేదు కాబట్టి ఏం చేస్తారంటే ఉమ్మడి జాబితాల నుంచి ఫస్ట్ స్టేట్ దాంట్లో తీసి ఉమ్మడి జాబితాలో వేస్తారు. విద్యను తీసి దాంట్లో వేసారు 76లో. మోడీ వచ్చినాక ఏం చేస్తున్నట్టు ఇప్పుడు మోడీ గారు చేసిందంటే హీరా అని ఒకటి పెట్టిండు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అథారిటీ అని. దానికి ఇప్పుడు ఆయనే చైర్మన్ కాబోతున్నాడు. దాంట్లో ఏంటంటే ఒకే దేశము ఒకే పరీక్ష, దాని భాగంగా వచ్చిందే నీట్. మొన్న నీట్ ఇప్పుడు ఇంతకుముందు ఇక రాష్ట్రాల ఎంట్రన్స్లు పెట్టేది ఏం లేదు, ఇక ఏం చేసేలేదు. మొత్తం విద్యంతా కేంద్రీకరణ, మొత్తం కాషాయీకరణలో భాగంగా జరిగింది. ఈ మురళి గారికి అసలు కేంద్ర చట్టాలు ఏందో అవగాహన లేకుండా చేసిన తతంగం మొత్తం కూడా ఈ విద్యా కమిషన్ మొత్తం ఒక్కటి కూడా పనికిరాదు. అలా ఇంటర్మీడియట్ రద్దు అన్నాడు, మన వెనక తీసుకొని మళ్ళీ చేసిండ్రు. పాఠశాలలకు సంబంధించి కూడా ఏంటి, రేషనలైజేషన్ పేరు మీద ఇప్పుడు 27,000 పాఠశాలని మన బెంగళూరులో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిండు కదా, 4,000కి తీసుకొస్తామంటున్నాడు.
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుంది తెలుసా అండి, ప్రతి ఊరు ఒక స్కూల్ ఉండాలి. అదే ప్రైమరీ స్కూల్ అయితే కిలోమీటర్ 2-3 లోపల ఉండాలి, అప్పర్ కిలోమీటర్ల ప్రైమరీ స్కూల్ అయితే 3 కిలోమీటర్ లోపల ఉండాలి. ఉండాలని ఒక యాక్ట్ ఉంది అది. ఇంకొకటి కేసీఆర్ గారు అప్పుడు జయశ్రీ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రుడు ఒకసారి పిలిచి మాట్లాడినారు, అరే స్కూళ్ళు ఒక్క విద్యార్థి ఉంటే 2 టీచర్లు ఉండరు, దీన్ని ఇట్లా మారుద్దామా అని ఒక ఆలోచన. ఎవరితోని చేయలే, ఎవరితోని టీచర్ల సంఘాలతోనే చేస్తే వాళ్ళు కొన్ని ఒప్పుకున్నారు. ఆ స్కూల్ మూసేస్తుండే కేసీఆర్ స్కూల్ మూసేస్తున్నాని ఈ దొంగ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి దొంగ మాట్లాడిన మాటలు ఇవాళ ఏమైందండి? నీకు ఎవడెక్కిచ్చిన 4,000 పాఠశాలలు ఎట్లా చేస్తావు చెప్పు? ఏమైనా అర్థం ఉందా? తలకాయన శకలేండి అవి చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అని పెడుతున్నాడా, దాంట్లోకి పిల్లల్ని పంపిస్తారని, లేకపోతే మండలానికి ఒక 4 స్కూళ్ళు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని పెడుతున్నారు, దాంట్లోకి పంపించాలని చూస్తున్నారు. ఇవన్నీ అదండి పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టింది ఏంది, ప్రతి మండలానికి పెట్టిన దాంట్లో 100 ఎకరాల భూమి అని చెప్పి 100 కోట్లు అని చెప్పి దాన్ని ఫస్ట్ 70 కోట్లు అని పెట్టి మార్గం అని చెప్పారు. దాని తర్వాత అది 80 కోట్లకు పోయింది. 80 నుంచి ముఖ్యమంత్రి 100 అన్నాడు. 100 నుంచి ఇప్పుడు అది 120కి పోయింది. 120 కోట్లు పెట్టి ఒక స్కూల్ కట్టి మొత్తం స్కామ్ అండి. ఇవాళ విద్యాశాఖ మొత్తం కూడా పూర్తి అవినీతితోని మొత్తం కూడా మునిగిపోయింది. పైసలు పెడితే రాష్ట్రంలో 120 కోట్లని ఒక్క స్కూల్కి కల్పించవచ్చు. ఇప్పుడు 120 కోట్లు ఒక్క స్కూల్కు. అరే నువ్వు నెలవారీ జీతాలు ఏడలో మిడ్ డే మీల్ పెట్టే వాళ్ళకు ఆయాలకు జీతాలు ఇచ్చే సోయి లేదు నీకు. ఇంతవరకు టీచర్లకు జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, విద్యా వ్యవస్థను ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకుంటలేరు, గవర్నమెంట్ స్కూల్ బాగాలేవని ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తే ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఉంది. తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ పడిపోతుంది, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. ఇంతకుముందు వెంకట్ గారు మనకు చెప్పిండ్రు, ఇంతకుముందు 58% గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండి 42% ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటే ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. 42% గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంది, 58% ప్రైవేట్ స్కూళ్ళలో ఉంది. ఆ విషయాన్ని నరసింహారెడ్డి గారిని అడుగుదాం. కానీ ముందుగా మీరు చెప్పండి వెంకట్ గారు, ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థులు పోతున్నారు, ఎన్రోల్మెంట్ పెరిగింది. ఎన్రోల్మెంట్ పెరగడం వెనుక కారణం ఏంది? ఒకటి. రెండోది, ఆ ఫీజులు వాళ్ళు వసూలు చేస్తున్నారు కదా, ఆ ఫీజులకు తగ్గట్టుగా వసతులు ఉన్నాయా, ఫీజులకు తగ్గట్టుగా విద్య ఉందా అక్కడ? బేసిక్గా మీరు ఎందుకంటే ఈ శాతం ఏదైతే 1,40,000 పడిపోయారో అది ఫెసిలిటీ బేస్డ్ అన్నమాట. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ప్యాథటిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి దగ్గర ఉన్న బడ్జెట్ స్కూళ్ళలో 2,000, 3,000, 4,000, 15,000, 30,000, 50,000 కూడా వెళ్ళిపోతున్నారు. అఫోర్డబిలిటీ అని కూడా అనుకుంటారు. సో అక్కడ ఎడ్యుకేషన్ ఉండదు. నారాయణ, చైతన్య ఇవి ఉన్నాయి. బేసిక్ గా ఎడ్యుకేషన్ చట్టాలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే ఒక స్కూల్ పెట్టాలంటే ఎంత ల్యాండ్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఎంత ఉండాలి, ఎక్కడికి తీసుకుపోయి ఇన్ కేస్ పట్టణంలో అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్లేస్ ఉండకపోతే నియర్ బై కమ్యూనిటీ గ్రౌండ్ తీసుకుపోయి ఆడిపియాలి. ఇలాంటి చట్టాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఫెసిలిటీస్ ఏమి ఉండే సార్. ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రాపర్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఆ బిఎడ్ ఎంఈడి చేసిన వాళ్ళు, చైల్డ్ సైకాలజీ సబ్జెక్ట్ మీద పట్టున్న వాళ్ళు టీచర్లు, ప్రభుత్వ టీచర్లు. ఇక్కడ మీకు 10th క్లాస్ డిగ్రీ పాస్ కాగానే అన్న ఏమో మా పాపకు జాబ్ లేదు, మా కొడుకు జాబ్ లేదంటే అరే ఏముందా మన స్కూల్ ఉంది పంపి అంటారు. అలాంటి పరిస్థితి. సో ఇక్కడ ఫెసిలిటీ అంటే ప్రభుత్వ స్కూళ్ళను నిర్లక్ష్యం చేస్తూ అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వలేదు కాబట్టి దాదాపు ఆ 12% షిఫ్ట్ ఈ దాదాపు నేను 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. బేసిక్ గా ఎడ్యుకేషన్ క్వాలిటీ అంటారా సార్? నథింగ్ సార్. ఎడ్యుకేషన్ క్వాలిటీ ఈవెన్ టాప్ స్కూల్స్ అంటే ఇప్పుడు సెలెక్టివ్ స్కూల్స్ ఉన్నాయి కదా, మీరు ఇంత టాప్ స్కూల్స్ ఏవైతే పేరెంట్స్ వాంటెడ్ వెళ్తారో ఆ స్కూల్స్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఫెసిలిటీస్ బేస్డ్, ఏసీ క్లాస్ రూమ్స్, టీచర్స్ ఫ్రమ్ ఫారెన్, అక్కడ తప్ప మీకు మిగతా దాదాపు 2 లక్షలు 3 లక్షల ఫీజు ఎక్కడ కూడా చదువులలో నాణ్యత లేదు సార్. గట్టిగా మా అబ్బాయిని దేశ హోంశాఖ మంత్రి ఎవరంటే కూడా చెప్పలేని పరిస్థితి. అది ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎక్కడ లేదు సార్. కనీసం ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఏంటంటే సొసైటీ ఎట్లుంది, అంటే ఎట్లా రాటు తేలాలనే అంశం వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో అంతా మన దాన్ని ఏమంటారు బాయిలర్ కోడ్లు తయారైనాయి సార్. సో దెర్ ఈస్ నో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు. ఫెసిలిటీ బేస్డ్ ఓన్లీ టాప్ స్కూల్స్. అంటే ఎక్కడైతే ఫీజు 5 లక్షలు బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి కదా వెంకటరెడ్డి గారు, ఆ బడ్జెట్ స్కూల్స్ లో ఎట్లా ఉంది పరిస్థితి, ఆ ఫీజుల పరిస్థితి ఎట్లా ఉంది సార్ బడ్జెట్ స్కూల్స్ లో? బడ్జెట్ స్కూల్సే ఇప్పుడు బడ్జెట్ స్కూళ్ళలో ఫీజులు కూడా దాదాపు 50-75 లక్షల రూపాయలు లోపల ఉంది. కాకపోతే అక్కడ ఈ షిఫ్టే మెయిన్ ప్రాబ్లం మనకి. ఇప్పుడు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు బడ్జెట్ స్కూల్ దాకా మనం వెళ్ళగలుగుతాం. బట్ దిగువ మధ్య తరగతి ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పినా కదా సార్,
ఈ ఫస్ట్ ఫస్ట్ జనరేషన్ కిడ్స్ థర్డ్ ఫోర్త్ కి వెళ్ళేసరికి పేరెంట్స్ ఇద్దరు పనిచేసి ఇద్దరికి నెలకు 15,000-20,000 వచ్చినాయి అనుకోండి, కలిపి 40,000 వచ్చినాయి అనుకోండి, సరే మనం నెలకు 2,000 3,000 5,000 కట్టొచ్చు కదా అనే స్థాయికి వాళ్ళు వెళ్తారు. కానీ అదే వాళ్ళకి బర్డెన్ గా మారుతుంది. అదే ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ ఫీజు దాదాపు వాళ్ళకి సంవత్సరానికి 80,000 నుంచి 1,00,000 రూపాయలు అదనపు భారం. ఇక హెల్త్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు, అది సబ్జెక్ట్ కాదు కాబట్టి దాన్ని టచ్ చేయకుండా మీకు అక్కడ కూడా ఇదే పరిస్థితి సార్. బడ్జెట్ స్కూళ్ళలో గ్రౌండ్స్ ఉంటాయి, బడ్జెట్ స్కూళ్ళలో ఎడ్యుకేషన్ ఉంటది, బట్ అగైన్ సేమ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ఎ క్వశ్చనబుల్ మ్యాటర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. మీరు ఏసర్ రిపోర్ట్స్ తీసుకోండి, పిల్లల కేపబిలిటీస్ ఆఫ్ రీడింగ్ అంటే ఒక 8th క్లాస్ పిల్లాడు 6th క్లాస్ సబ్జెక్ట్ చదవగలుగుతున్నాడా అనే దాంట్లో కూడా తెలంగాణ మనం గర్వపడాల్సింది అంటే బీహార్ కన్నా ఒక్క స్టేట్ పైన ఉంది అంతే. సో ఎనీ రిపోర్ట్స్ మీరు తీసుకుంటే మన బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిపోయింది. ఓన్లీ ఫ్యూ స్కూల్స్ మీరు ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు వేరియన్స్ చూసుకుంటే ఎడ్యుకేషన్ లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్, క్వాలిటీ. రైట్. నరసింహారెడ్డి గారు ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో తగ్గిపోతుంది ఎన్రోల్మెంట్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 1,24,000 మందికి పైగా పిల్లలు అప్పర్ ప్రైమరీ పిల్లలే వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళను వదిలిపెట్టేసిపోయినారు. వాళ్ళు కంప్లీట్ డ్రాప్ అవుట్ అంటే డ్రాప్ అవుట్ కాదు, వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఒకప్పుడు మనకు టోటల్గా నాకు గుర్తున్నంత వరకు 64 లక్షల మంది 10th క్లాస్ వరకు టోటల్ సంఖ్య విద్యార్థులు ఉండేది ఈ 27,000 స్కూళ్ళలో. 32 నుంచి 33 లక్షల మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేవాళ్ళు, ఒక 30 లక్షల మంది 29.5 లక్షలు ప్రైవేట్ దాంట్లో ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, గ్రాడ్యువల్గా నువ్వు ఎప్పుడైతే దీని మీద గవర్నమెంట్ శ్రద్ధ పెడుతుంది, మనం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అని పెట్టేవాళ్ళం. ఎప్పుడు మే ఎండింగ్లో పెట్టేసి హెడ్ మాస్టర్లు టీచర్లు బ్యానర్లు పట్టుకొని విద్యార్థులతోని తల్లిదండ్రుల దగ్గరికి అందరికి పోయి, అయ్యా మీరు స్కూళ్ళలో జాయిన్ చేయించండి, మీ పిల్లలకు మంచి చదువు, ఒక డ్రైవ్ ప్రభుత్వం నుంచి ఉండేది. ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకున్నా నేను అదే అంటున్నాను. విద్యాశాఖ మంత్రి లేకుండా నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నడూ కూడా ఎక్కడ రాష్ట్రంలో పరిపాలన జరగలేదు. రాహుల్ గాంధీ గారు కూడా నా విజ్ఞప్తి ఆలోచన చేయండి, అసలు మీరు మంత్రివర్గాన్ని ఎందుకు నింపుతలేరు? అతి ముఖ్యమైన రాజకీయాలు ముఖ్యం, పరిపాలన ముఖ్యం. ఎంతసేపు ఉన్నాయి ఏంటంటే రేవంత్ రెడ్డి మూటలు పంపిస్తుండు కాబట్టి ఆ మూటలు పంపించడానికి ఈయనకి ఇప్పుడు విద్య లేదు, వైద్యము లేదు, ఇసుక లేదు, సారా లేదు, ఏది లేదు. దేంట్లో పైసలు ఉంటే మూసీ దగ్గర నుంచి మొదలు పెడితే ఏళ్ళ పైసలు ఉంటే అవి తీసుకోవటం. అందుకే రైతు బంధు వేయడం, అలా కమిషన్ రాదు, 4,000 పెన్షన్ పెంచడం, దాంట్లో కమిషన్ ఇయ్యరు కదా, ముసలోళ్ళు ఇయ్యరు కదా, ఏది ఇయ్యరు. ఇప్పుడు అదే మీరు అన్నది, ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుందండి నాకు అర్థం కాదు. ఎన్నో నువ్వు సమీక్ష చేసినవా? ఇప్పుడు స్కూల్స్ డైరెక్టర్ ఒక ఆయన సపరేట్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్. నువ్వు ఆ నిధులు ఇవ్వాలి, పుస్తకాలు ఇంతవరకు చేతికి రాలేదు. శైలేష్ గారు పుస్తకాలు లేవు. ఇప్పుడు పుస్తకాలు కేసీఆర్ గారి టైంలో 3 నెలల ముందు పుస్తకాలు విద్యాశాఖ 3 నెలల ముందు పుస్తకాలు వచ్చి ఉండే గోడౌన్లలో. జూన్ 13 అంటే 12వ తారీఖు నాడే విద్యార్థికైనా మీరు నేను అందరం విద్యార్థి దశ నుంచి పాస్ అయ్యి వచ్చినాము. ఒక స్కూల్ స్టార్ట్ అయిపోతుందంటే కొత్త బుక్లు ఉండాలంటే ఒక 2 రోజుల నుంచి ఒక పండుగ దానికి అట్టాలు లేబుల్ అతికించి పేర్లు నీట్ గా రాసుకొని సంతోషం పని. అసలు స్కూల్లో నువ్వు పుస్తకాలు ఇవ్వవచ్చు, బూట్లు ఇవ్వలేవైతే టైంకు. స్కూల్ ఓపెనింగ్ దగ్గరకు వచ్చింది కానీ 2 రోజులు ఉంది, నువ్వు రేపు ఎల్లుండి ఓపెనింగ్ ఇంకా నువ్వు ఏం ఇస్తున్నావు ఇంతవరకు ఏం లేదు. పోనీ కేసీఆర్ గారు ఆలోచించి ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఏదున్నా కానీ నీకు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా. అందుకే నేను ఒక డిగ్నిటీ కానీ ఒక డెకోరం కానీ ఒక ముఖ్యమంత్రి అన్న స్థాయిలో మాట్లాడినప్పుడు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టినాడు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు పెట్టినాడు. కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమైన తర్వాత అసెంబ్లీలో నిండు సభలో దీని పేరు కూడా మేము మారవబోము, ఇది నేను రివ్యూ చేస్తే సమీక్ష చేస్తే ఇది మంచిగా ఉంది ఆరోగ్యశ్రీ, దీన్ని ప్రవేశపెట్టిన గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని అసెంబ్లీలో చెప్పిండు. ఆ డెకోరం ఉండాలి, నీకు ఆ డిగ్నిటీ ఉండాలి. సోయి లేకుండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఆరోగ్యశ్రీ మీరు ఉన్న 10 నుంచి 15 లక్షలు 5 లక్షల నుంచి 10 లక్షలు చేసిన కేసీఆర్ గారు. ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులు కార్పొరేట్ దాంట్లో చదువుకోవాలని చెప్పి అని చెప్పింది, దాన్ని కంటిన్యూ చేసినా కేసీఆర్ లేదా అని రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చేయకుంటున్నాడు. నరసింహారెడ్డి గారు ఏసర్ రిపోర్ట్ అని వాళ్ళు భారతదేశంలో ఉండే ఎడ్యుకేషన్ సెక్టార్ మీద ఒక రిపోర్ట్ ఇస్తుంటారు ఎవ్రీ ఇయర్. వాళ్ళ రిపోర్టు ఒకసారి మనం చూసినట్టయితే వాళ్ళు ఏం చెప్తారంటే, తెలంగాణలో private schools dominance, unlike the national trend favoring government setups,
55.7% ఆఫ్ గ్రేడ్ 1 స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ చూస్ ప్రైవేట్ స్కూల్స్. యా అంటే ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టుగా 58% ప్రైవేట్ స్కూళ్ళని చూస్ చేసుకున్నట్టు తెలంగాణలో కూడా నేషనల్ అట్లీస్ట్ ప్రైమరీ స్కూల్లో అయినా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా నైబర్హుడ్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గర కూడా పంపించాలని చూస్తారు. కానీ ఇప్పుడు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హయ్యర్ సెకండరీ ఏది లేకుండా యూనిఫామ్గా ప్రైవేటే బెస్ట్ అని చెప్పాడు. మొదటి క్లాస్ నుంచి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్కేజీ, యూకే నుంచి కూడా ప్రైవేట్కి పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఎట్లా అంటే ప్రతి స్కూల్లో ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా కానీ ఏ వర్గం నుంచి వచ్చినా కార్మికులైనా ఎవరైనా ఏం ఆలోచిస్తారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు నా బిడ్డ మంచిగా చదవాలి, కొంచెం ఇంగ్లీష్ రావాలి, నేను చదువుకోపోనైతిని, మన బిడ్డ కన్నా మంచిగా రావాలి, నా కొడుకు బాగా రావాలి. దీన్ని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు క్యాప్చర్ చేస్తాడు, ఎక్స్ప్లైట్ చేస్తాడు. దానికి నువ్వు అంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ అనడానికి కూడా వీలు లేదు లేదు ప్రభుత్వ చేతగానితనాన్ని వాళ్ళు. నేను దానికి ఒక సూత్రీకరణ చెప్తా. కేసీఆర్ గారు ఒకసారి మేము సమీక్ష పోయినప్పుడు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ప్రైవేటు వ్యవస్థని మనము విజయం ఆపలేము, అది అంతర్జాతీయ గ్లోబల్ పరిణామం ప్రకారం వచ్చింది. కానీ నీకు దీనికి సరిపడా సౌకర్యాలతోని మిగతా అన్ని అంశాలలో ప్రభుత్వ వ్యవస్థలను బలంగా చేస్తే, అది హాస్పిటల్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఈ రెండు రంగాలలో చెప్పింది. మనము బలమైన హాస్పిటల్ కట్టి మంచి సౌకర్యాలు ఉన్న విద్యా స్కూళ్ళను మనం కడితే ఆటోమేటిక్గా పేరెంట్స్ వచ్చేస్తారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణ గురుకులాలు నేను చెప్పబోయేది. 2000 గురుకులాలు, 200 ఉన్న గురుకులాలని దాదాపు 2000 గురుకులాలు చేస్తే హైయెస్ట్ రిజల్ట్ అండి. దానికి ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ని పెట్టి ఒక్క చదువు కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మిగతా భారతదేశం మొత్తంలో గురుకులాలకు ఒక ఐడెంటిటీ తెచ్చిన దాంట్లో ఉన్నారు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పూర్తి అధికారాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, నిధులు ఇచ్చి చేసింది కేసీఆర్ గారు. ఇంకొకటి చెప్తా, మీరు ఇంతకుముందు ప్రైవేట్ అన్నారు కదా, తెలంగాణలో విద్యా వ్యవస్థ ఒక రకంగా నిర్వీర్యం అయిపోతుంది, భ్రష్టం అయిపోతుంది. తెలంగాణలో స్కూల్ పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు ప్రత్యేకించి చదువుకోవాలంటే స్కూళ్ళల్లో సరైన వసతులు లేవు. టీచర్లు ఉన్నారు, మంచి మంచి టీచర్లు ఉన్నారు, ఉన్నత చదువులు చదివిన టీచర్లు ఉన్నారు, బీఈడి, ఎంఈడి చేసిన టీచర్లు ఉన్నారు, ఎంఎస్సీలు చేసిన టీచర్లు ఉన్నారు, ఎంఏలు చదివిన టీచర్లు ఉన్నారు. కానీ ఆ టీచర్లు చెప్పే పాఠాలు వింటందుకు విద్యార్థులు పోతలేరు. ఎందుకు విద్యార్థులు పోతలేరంటే దానికి కావాల్సిన వసతుల్ని కల్పిస్తలేరు. వెంకట్ గారు ఒకటి చెప్పండి, సమయం తక్కువ ఉండి బ్రీఫ్గా చెప్పండి. ఇప్పుడు మనం ఏసర్ రిపోర్ట్ ఒకవేళ మనం చూసుకున్నట్టయితే ఏసర్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం ఏసర్ రిపోర్ట్ వస్తుంది. మీరు చెప్పినట్టుగా 58% మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. చాలా ఇంతకుముందు మీరు చెప్పినారు సివియర్ ఫౌండేషనల్ లిటరసీ గ్యాప్స్, గ్రేడ్ 3 to 5 కంబైన్డ్, ఓన్లీ 18% చిల్డ్రన్ కెన్ రీడ్ ఏ గ్రేడ్ 2 లెవెల్ టెక్స్ట్. ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఆ ఏసర్ రిపోర్ట్లో. మనకు విద్యాశాఖ మంత్రి ఉండడం ఎంత అవసరం అని మీరు అనుకుంటున్నారు? సార్, బేసిక్ గా ఏ దేశం బాగుపడాలన్నా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మన రాష్ట్రం అంటే దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. కానీ మన రాష్ట్రంలో మాత్రమే ప్రధానంగా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఆ శాఖను తమ దగ్గర పెట్టుకోరు. సో ఎంత ఇంపార్టెంట్ వెంకట్ గారు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక శాఖ ఉంటే మంచిగా చూసుకుంటారు అనుకోవచ్చు. కానీ ఆయన దగ్గర 7-8 శాఖలు ఉన్నాయి. హోంశాఖ ఆయన దగ్గర ఉంది, సంక్షేమ శాఖ ఆయన దగ్గర ఉంది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ శాఖ ఆయన దగ్గరనే ఉంది. ఇన్ని పెద్ద పెద్ద శాఖలు పెట్టుకొని ఏ ఒక్కదానికి కూడా న్యాయం చేసే అవకాశం కనిపిస్తలేదు కదా. కాదండి, నేను రాజకీయంగా మాట్లాడలేదు. నేను ఒకటే నాకు సంబంధించిన శాఖ, నేను 12 ఏళ్ళకెళ్ళి పోరాడేది విద్య మీద. సో విద్యాశాఖ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు ఏసర్ రిపోర్ట్ చూసిర్రు, మీరు 1,40,000 మంది డ్రాప్ అవుట్స్ చూసిర్రు, మీరు 58% అంటే 16% ఇన్ఫీల్డ్ అంటే 16% ఇంక్రీజ్ చూసిర్రు. ఇది డ్రాప్ అవుట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ అండ్ స్టార్టింగ్ ప్రైవేట్ స్కూల్. అండ్ ఏసర్ రిపోర్ట్స్, లెర్నింగ్ కేపబిలిటీస్, ఇవన్నీ ఎవరు చూస్తారు సార్? ఇవన్నీ విద్యాశాఖ మంత్రే కదా. విద్యాశాఖ మంత్రి సమీక్ష నిర్వహిస్తాడు కదా, వారానికి ఒకసారి అన్ని శాఖలు పనిచేసాడు, విద్యాశాఖ పనిచేస్తాయి కదా. మిగతా శాఖల గురించి రాజకీయంగా ఇచ్చే అది మాకు లేదు. ఎందుకంటే మేము ఒక ఉద్యోగులము, పార్ట్ టైం ఉద్యమకారులం మేము. కాబట్టి అనేది ఒకటి ఏంటంటే, విద్యాశాఖ చాలా ఇంపార్టెంట్. సమీక్ష నేను గత ప్రభుత్వంలో, ఫస్ట్ ప్రభుత్వంలో కడియం శ్రీహరి గారు ఎన్నిసార్లు మాత్రం కలిసిరు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి కాలేదు. సో మాకు ప్రధానంగా మేము గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మేము అంతే అది చూస్తాం. ఇప్పుడైతే ఇంకా మరీ దుర్మార్గం అనమాట, ఆ బేరీజ్ అంతే. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే, విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంతకుముందు సార్ చెప్పినట్టు కరెక్ట్ సీజన్ రాగానే, జూన్ స్కూల్ రాగానే వారం 10 రోజుల ముందు హెడ్ మాస్టర్లు,
టీచర్లు అందరూ పూలు తీసుకొని అంటే స్వాగతం పలికి ఒక ఇంట్రెస్ట్ కలిగించేది. అవును. ఇప్పుడు ఏం లేదు, క్యాజువల్ టాక్ లో నేను 20,000 స్కూల్ పనిచేస్తున్నా. ఎట్లా పనిచేస్తావు అంటే 20,000 మందిని 20,000 స్కూల్ పనిచేసి ఎన్ని లక్షల మందిని ఎడ్యుకేషన్ కి డిప్రెస్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ. సో విద్యాశాఖ పెద్ద మంత్రి స్కూల్ కడుతున్నాడు కదా, పెద్ద స్కూల్ కట్టి దాంట్లో బస్సులు పెట్టి చేసి ఫ్రీగా బస్సులతో ట్రాన్స్పోర్ట్ చేస్తా అంటున్నాడు కదా. అన్న శైలేంద్ర అన్న ఒకటే చెప్తా, మీకు పోలీస్ స్కూల్స్ విన్నారా? పోలీస్ స్కూల్స్ విన్నారుగా. పోలీస్ స్కూల్స్ లా మీరు ఒకసారి చూడండి అన్న, మేము స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళ మీద మేము మాట్లాడినాం కూడా. అక్కడ ఏం తెలుసా అన్న, మీరు ప్రైవేట్ స్కూల్ కన్నా దుర్మార్గం. స్టేట్మెంట్ ఇచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే మేము ల్యాండ్ మాత్రమే ఇచ్చినాము, అది ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటారు. ఇది ఎక్కడ న్యాయం అన్న చెప్పండి? కానిస్టేబుల్ కొడుకు కూడా డొనేషన్ కడతారా? 20,000 గవర్నమెంట్ డొనేషన్ తీసుకుంటుందా అన్న? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎవరిదన్నా? గవర్నమెంట్దే కదన్నా. ఏం జరుగుతుంది అక్కడ? సో ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేటెడ్ మినిస్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. దేర్ ఇస్ a lot of difference. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంపార్టెంట్, ఎడ్యుకేటెడ్ మినిస్టర్ కూడా ఇంపార్టెంట్. మంచి పాయింట్ చెప్పారు వెంకట్ గారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న స్కూళ్ళని ఎట్లా బాగు చేయాలనేది నువ్వు నియమించిన విద్యా కమిషన్ కూడా ఏమి చెప్పలేదు. ఆయన ఏదో తూతు మంత్రంగా ఏదో చేసేసిండు. అది అసలే సోయలేని రికమెండేషన్స్ అయ్యి. రెండవది, ఇప్పుడు ఉన్న స్కూల్ 27,000 స్కూళ్ళను ప్రభుత్వ పాఠశాలను నువ్వు ఎట్లా బాగు చేస్తావో చెప్పు. ఉన్న డిగ్రీ కాలేజీలను నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఉన్న ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలను ఏం చేయబోతున్నావు. ఇది ఫస్ట్ ప్రభుత్వానికి ఒక ఐడియా ఉండాలి. నువ్వు దీన్ని సరి చేసిన తర్వాత దీనికంటే ఉన్నతమైనది ఇంకా స్థాయి పెంచి నువ్వు కడతా అంటే సంతోషం. కానీ ఉన్నది మాత్రం నీ ఫస్ట్ కూలగొడతా, అవతల మాత్రం ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, మండలాల స్కూల్స్ అన్ని తీసేస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వచ్చా అంటే ఎట్లా? ఒక విద్యాశాఖ మంత్రిగా 27,000 స్కూళ్ళు 4,000 స్కూల్ ఎవరు చెప్పింది నీకు చెప్పు. ప్రాతిపదిక ఏందో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. నువ్వు అన్నదానికి భూమికి ఏంది? ఏమైనా రిపోర్ట్ ఉందా నీ దగ్గర? ఎట్లా 4,000 స్కూళ్ళు సరిపోతే 27,000 స్కూళ్ళు ఎట్లా నడుస్తున్నాయి? ఎవరితోనే నువ్వు నిష్ణాతులతో మీ ఒక కమిటీ వేసినవా? సోయి లేకుండా మాట్లాడితే ఎట్లా అండి? అది ఆయన అలవాటు. ప్రతి అంశంలో కూడా అట్లే మాట్లాడుతుంటాడు, బడబడబడ మాట్లాడి. ఇప్పుడు చెప్పిండు కదా, మొన్న చెప్పిండు కదా ఆయన, ఉదాహరణ చెప్పిండు కదా, హిట్లర్ నాకు ఆదర్శము, ఐ డిమాలిష్ లైక్ ఎనీథింగ్ యూ కంపేర్ విత్ ఇజ్రాయెల్ అండ్ వార్ కంపేర్ చేయమన్నాడు కదా. ఇజ్రాయెల్ ఇరాన్ అంత సోయి లేకుండా ఒళ్ళు తెలవకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఈ విద్యాశాఖ మంత్రిని ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీకి నా విజ్ఞప్తి, ఇమ్మీడియట్గా మీరు తెలంగాణకు దయచేసి విద్యాశాఖ మంత్రిని వేయండి, ఎవరినో ఒకరు వేయండి, ఆ సీట్లో కూర్చోబెట్టండి. రోజు సెక్రటరియట్ పోతారు, ఈ సమస్యలు ఉంటే చెప్తారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. ఏమీ లేకపోతే మంత్రి అనేది లేకపోతే మంత్రి అనేది ఇంకోటి అండి. ఇప్పుడు అసలు సమస్య చెప్పనండి మీకు, ఎకానమీ ఇది అడ్మినిస్ట్రేటివ్ వచ్చేది. ఇప్పుడు సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఏం పని నిష్ప్రయోగం అయిపోయింది. ఇప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ సెక్రటరీ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు ఎడ్యుకేషన్కు. ఇప్పుడు ఎవరు ఉన్నారో కానీ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేయాలి? విద్యాశాఖ మంత్రి రోజు కలుస్తుంటాడు ఈయన, సెక్రటరీ ఉంటాడు కాబట్టి ఆయన నిర్ణయం చేస్తే కిందికి నిర్ణయాలు పోతాయి. కిందికి నిర్ణయాలు ఎట్లా పోతాయి? ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించాలిగా, జీవోలో ఏయో పైసలో గీసలో పంపాలి కదండి. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నిర్వీర్యం అయిపోయిండు. ఎందుకంటే ఇప్పుడు నిర్ణయాలు తీసుకోలేడు. ఫైల్ పోవాలి, రావాలి, క్లియరెన్స్ రావాలి కదా. ఒక ఐడియా ఉన్నా ఆయనకి ఈ రకంగా చేద్దామని ఐడియా ఉన్నా. బూట్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బూట్లు ఉన్నాయి, బూట్లు టెండర్లు 3 నెలల ముందు పిలవాలి. సరే సెక్రటరీ గారు అంత ఈయన దొరకడు, ఈయన చిక్కడు దొరకడు కదా, యాడ్ ఉంటుందో తెలియదు, మొత్తం దేశం తిరుగుతాడు. ఈయన అల్లకు పోలేడు. అయ్యో సెటిల్మెంట్ జరుగుతుంటాయి ఆ జూబ్లీస్ ప్యాలెస్లో, ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెటిల్మెంట్ జరుగుతుంటాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ అంటే విద్యాశాఖ ఏం పని ఉందో తర్వాత చూద్దాం. ఇంతలో ఎవడో పోతాడు కాంగ్రెస్ పైరకారు, సార్ ఈ బూట్లది నాకు ఇచ్చేయండి, నేను గిన్ని ఇస్తా అంటాడు. అప్పటి దానికి టెండర్లు ఇవ్వలేదు. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలేడు ఇక. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. సమయం మించిపోయింది. వెంకట్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు కూడా మీతో మాట్లాడుతూ ఉండే, ఎందుకంటే విద్యారంగ సమస్యలు ఒక రోజుతో అయిపోయేటివి కాదు, మనం నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, జై తెలంగాణ, స్టే ట్యూన్ టు టీ న్యూస్.